మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని వర్బ్ను ఐడెంటిఫై చేద్దాం. ప్రీవియస్ వీడియోస్లో నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ ఈ మూడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఐడెంటిఫై చేశాం. ఈరోజు ద మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ వర్బ్. వితౌట్ ఏ వర్బ్ వీ కెనాట్ మేక్ ఎ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్లో ఒక వర్బ్ ఉండాల్సిందే. చాలామంది విద్యార్థులు వర్బ్ డెఫినేషన్ దగ్గర ఇబ్బంది పడుతుంటారు. వర్బ్ అంటూనే యాక్షన్ వర్డ్ అంటారు. ఇది ఒక సగం డెఫినేషనే. యాక్చువల్గా వర్బ్ అంటే యాక్షన్ వర్బ్ వస్తుంది, యాక్షన్ వర్డ్, తర్వాత స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ను తెలియజేస్తుంది. అట్ ద సేమ్ టైం స్టేట్ ఆఫ్ పొసెషన్, పొసెషన్ను తెలియజేస్తుంది. ఇవి త్రీ కూడా వర్బ్లోని పార్ట్సే. సో ఇక్కడ ఈ సెంటెన్సెస్లో ఆ వర్బ్ను ఐడెంటిఫై చేసేదానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ రైట్స్ ఏ లెటర్. ఈ సెంటెన్స్లో వర్బ్ కనుక్కోవడం చాలా సులువు. రైట్స్ అన్నది యాక్షన్ వర్బ్. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ వర్బ్ను మనం ఐడెంటిఫై చేసాం. థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది కాబట్టి వర్బ్కు ఎస్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కు ఎస్ యాడ్ చేస్తున్నాం. ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. తర్వాత సెకండ్ క్వశ్చన్, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. ఇక్కడ చూస్తే ప్లేయింగ్ అన్నది మెయిన్ వర్బ్ అవుతుంది. దీని టెన్స్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్. ఈ ఆర్ అన్న ఈ వర్డ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్ లాగా యూజ్ చేస్తున్నాం. ఇవి రెండు కలిపిన తర్వాత ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అవుతుంది. సో ఇది హెల్పింగ్ వర్బ్, ఇది మెయిన్ వర్బ్. ఓకేనా? తర్వాత చూడండి, హీ ర్యాన్ వెరీ ఫాస్ట్. ర్యాన్ అంటూనే ఇక్కడ ఈజీగా మనము వర్బ్ను ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఓకేనా? తర్వాత ఫోర్త్ వన్, ఇది కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. ఐ లైక్ సింగింగ్. చాలామంది విద్యార్థులు ఇక్కడ సింగింగ్ అండర్లైన్ చేస్తుంటారు. బట్ యాక్చువల్గా వర్బ్ ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది. ఐ లైక్. ఎప్పుడైతే మనము వర్బ్ను వాట్, హూమ్ అన్న ప్రశ్న అడుగుతామో ఏ ఆన్సర్ అయితే వస్తుందో అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అయ్యే అవకాశం దేనికి ఉందన్నాము? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. సో ఐ లైక్ వాట్? సింగింగ్. సో ముందే ఒకసారి చెప్పుకున్నాం మనము, ఐఎన్జి ఫామ్ వచ్చి ఫోర్త్ ఫామ్ వచ్చి నౌన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటే ఆ వర్డ్ను మనం ఏమంటాము? జిరండ్ అంటాము. జిరండ్ ఈజ్ నథింగ్ బట్ నౌన్. సో సింగింగ్ అన్నది ఇక్కడ నౌన్ అవుతుంది అనమాట. ఓకేనా? లైక్ వర్బ్ అవుతుంది. తర్వాత చూద్దాం, ఐ ఆమ్ ఏ టీచర్. చాలా మంది విద్యార్థుల్లో ఈ సెంటెన్స్ లో వర్బే లేదంటారు. వర్బ్ లేకుండా సెంటెన్స్ ఉంటుందా? ఉండదు. ఇక్కడ యామ్ అన్న స్టేట్ ఆఫ్ బీయింగ్ ను తెలియజేస్తున్నాం. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇవన్నీ ఏంటివి? ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. బీ ఫార్మ్స్, అదేవిధంగా డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ ఇవన్నీ ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్ అంటాం. వీటి స్పెషాలిటీ ఏంటి? హెల్పింగ్ వర్బ్ లాగా కూడా ఉపయోగపడతాయి, అదేవిధంగా మెయిన్ వర్బ్ లాగా కూడా వీటిని యూజ్ చేస్తుంటాం మనం. ఓకేనా? షీ హ్యాజ్ ఎ బుక్. హ్యాజ్ అన్నది ఇక్కడ పొజిషన్ ను తెలియజేస్తుంది. స్టేట్ ఆఫ్ పొజిషన్ ను తెలియజేస్తుంది. సో హ్యాజ్ అన్నది ఇక్కడ వర్బ్ అయింది. ఇక్కడ యామ్ అన్నది వర్బ్. ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం మనం. ఇక్కడ యామ్ అన్నది లింకింగ్ వర్బ్ లాగా యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎలాంటి యాక్షన్ లేదు కాబట్టి దీని తర్వాత కాంప్లిమెంట్ వస్తుంది. కాంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ ఉంటుంది. ఇక్కడ టీచర్ అన్నది నౌన్ అవుతుంది. తర్వాత చూస్తాం, హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఈజ్ వచ్చింది, దాని తర్వాత ఇమ్మీడియట్ గా రీడింగ్ అన్న మెయిన్ వర్బ్ వచ్చింది.
ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది. సో ఇది మెయిన్ వర్బ్ అవుతుంది, ఇది హెల్పింగ్ వర్బ్ అవుతుంది ఈజ్ అన్నది. ఓకేనా? తర్వాత చూడండి, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్. టీచర్ ఏం చేస్తారు? ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ లో ఉంది, ఇది కూడా వర్బ్. ఓకేనా? తర్వాత మై మదర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఈజ్ ప్రెసెంట్ లో ఉంది, ప్రిపేరింగ్ అన్నది కంటిన్యూస్ లో ఉంది. సో ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది, హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్. తర్వాత లాస్ట్ వన్, ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వన్, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పిల్లలందరూ ఇక్కడ లెర్న్ రాసిస్తారు, ఇది వర్బ్ లాగా కనిపిస్తుంది కాబట్టి. కానీ ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ ఐ వాంట్, వాంట్ అన్నది మెయిన్ వర్బ్. మరి ఇక్కడ లెర్న్ ఏమైతుంది? ఒక్కసారి ఆలోచిస్తే ఈ కాన్సెప్ట్ వర్బ్ అడ్వాన్స్ లో వస్తుంది. అప్పుడు మనకు వర్బ్ లో ఎప్పుడైతే డెప్త్ గా మనం వెళ్తామో అప్పుడు దీని గురించి క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పటికీ చాలా సింపుల్ గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఐ వాంట్ వాట్? ఐ వాంట్ టు లెర్న్. ముందే చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే వాట్ హూమ్ అన్న ప్రశ్నకు మనకు ఆన్సర్ వస్తుందో దాన్ని మనము ఏమంటాము? ఆబ్జెక్ట్ అంటాము. ఆబ్జెక్ట్ ఏవి కాగలవు? నౌన్ ఆర్ ప్రొనౌన్. సో ఇక్కడ టు లెర్న్ అన్నది నౌన్ అవుతుంది. ఈ విధంగా వచ్చే ఈ పార్ట్ను టు ఇన్ఫినిటివ్ అంటాం అన్నమాట. ఈ టర్మ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, టు ఇన్ఫినిటివ్. టు ఇన్ఫినిటివ్ అన్నవి నౌన్ లాగా కానీ, అడ్జెక్టివ్ లాగా కానీ, అడ్వర్బ్ లాగా కానీ ఉపయోగపడతాయి. ఏ విధంగా ఇక్కడ జిరెండర్ ఓన్లీ నౌన్ లాగా ఉపయోగపడుతుందో టు ఇన్ఫినిటివ్ అన్నది నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ కాగలవు. అదే విధంగా ఇంకొకటి ఉంది పార్టిసిపల్ అని చెప్పి, అది అడ్జెక్టివ్ అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ అన్ని వర్బ్ అడ్వాన్స్డ్ లో మనకు తెలుస్తాయి. అట్ ప్రెసెంట్ మనం ఇక్కడ వాంట్ అన్నదే వర్బ్ లాగా తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా సెంటెన్సెస్ లో మనము ప్రతి సెంటెన్స్ లో వర్బ్ ఉండవలసిందే. అది మెయిన్ వర్బా, హెల్పింగ్ వర్బా అన్నది అకార్డింగ్ టు సెంటెన్స్ మనము డిసైడ్ చేస్తాము. వర్బ్ యొక్క డెఫినేషన్ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యాక్షన్ వర్డ్ బట్ ఆల్సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇవి కూడా వర్బ్ పార్ట్ లోకి వస్తాయి. ఇంకా డీటెయిల్డ్గా దాని గురించి మనము ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వర్బ్స్ లో కూడా ట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ ఉంటాయి, ఫైనైట్ వర్బ్స్, నాన్ ఫైనైట్ వర్బ్స్. చాలా పెద్ద చాప్టర్ వర్బ్ అన్నది. సో ఇక్కడ ఈ పార్ట్లో జస్ట్ వర్బ్ను మనము ఐడెంటిఫై చేసేంత వరకే మనము ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్బ్. థ్యాంక్ యూ.